హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గణేష్ ఫ్రమ్ చీరాల. ఈరోజు నేను మీ ముందుకి ఒక హిస్టారికల్ కోటను తీసుకొచ్చాను. అది మరేదో కాదు, జగదేక వీరుడు అతిలో సుందరి సినిమా మీరు చూసే ఉంటారు. ఆ సినిమాలో మన మెగాస్టార్ గారు మరియు అల్లు రామలింగయ్య గారు పోటీ పడి మరి ఒక గైడ్లుగా పనిచేసి ఏ కోట గురించి అయితే చెప్తారో ఆ కోట గురించే చెప్దాం అనుకుంటున్నాను. అదే మన రెడ్డి రాజులు పరిపాలించిన కొండవీడు కోట. ఆ సినిమాలో మ్యాక్సిమం ఈ కొండవీడు గురించే వాళ్ళు చాలా వరకు చెప్తారు. అయితే ఈ కొండవీడి మీద కొండవీడి దొంగ, కొండవీడి రాజు అనే సినిమాలు కూడా వచ్చాయి. అది మీకు బాగా తెలుసు. కానీ ఎవరూ చెప్పని చూపించిన ఎన్నో ఈ కోటలో ఉన్నాయి రహస్యాలు. ఆ రహస్యాలు కొన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను కూడా. మీరు సిద్ధంగా ఉన్నారా? వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనీసం ఇప్పుడైనా చేసుకోండి. ఎందుకంటే నేను మీకు తెలియని ఎన్నో విషయాలు శోధించి సాధించి మీకోసం చెప్తున్నాను. మీకు ఇంకా కొత్త ప్రదేశాలు, కొత్త ప్రాంతాలు, కొత్త విషయాలు నేను ఇంకా వెతికి పట్టుకొని మరీ మీకు చూపించాలి. అలా చేయాలంటే నాకు ఎంతో కొంత బూస్ట్ కావాలి. ఆ బూస్టింగ్ మీరు చేసే సబ్స్క్రైబ్స్, లైక్స్, కామెంట్స్ నుంచే మాకు అందుతాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోలో లెంత్ ఎక్కువ ఉన్నాయని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే స్కిప్ చేశారంటే మీరు మంచి కంటెంట్ మిస్ అవుతారు. ఈ కోటకు వెళ్ళటానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నేలమెట్ల దారి, ఇంకొకటి ఘాట్ రోడ్. ఇప్పుడు మనం ఈ ఘాట్ రోడ్లో నుంచే వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. దీనికి ఎంట్రీ టికెట్ ఒక 20 రూపీస్ ఉంటుంది పర్ హెడ్. వెహికల్స్ ఉన్నా కానీ ఆ వెహికల్స్ కూడా అడిషనల్ ఛార్జ్ తీసుకుంటారు. అది కూడా బైక్ అయితే 20 రూపీస్. ఇక కారు ఇతరత్ర వాహనాలకి వేరు రేట్లు, అంటే వేరుగా రేట్లు నిర్ణయించబడి ఇది కంప్లీట్గా గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది. టూరిజం డిపార్ట్మెంట్ అవన్నీ కంట్రోల్ చేస్తున్నారు. సో ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ ఏంటంటే ఘాట్ రోడ్ అని చెప్పాను కదా. ఈ ఘాట్ రోడ్డు మొత్తం కంప్లీట్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు మీకు నా రైట్ సైడ్లో కనిపించింది బురుజ్ అంటారు. బురుజ్ అంటే కొండారెడ్డి బురుజ్ అనుకున్నారు. అది బురుజే. అట్లాంటి బురుజులు ఇక్కడ మొత్తం 40 నుంచి 60 దాకా ఉన్నాయంట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఘాట్ రోడ్ వ్యూ పాయింట్. ఈ పాయింట్ అందరికీ తెలియదు. కొంతమంది రోడ్ల మీద ఆగేసి తీసుకుంటారు. కానీ మీకు కంప్లీట్గా చూపించాలి కాబట్టి మేము ఇట్లాంటి కొత్త ప్లేస్లు కూడా వెతికి మీకు పట్టుకొని చూపిస్తున్నాము. ఇక్కడి నుంచి చూస్తేనే మీకు ఈ బురుజు మీద నుంచి కంప్లీట్ ఘాట్ రోడ్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. చూడవచ్చు ఇక్కడ మీరు కంప్లీట్ ఘాట్ రోడ్ వ్యూ పాయింట్. ఇది ఈ కోటని రెడ్డి రాజులు నిర్మించారు. అయితే ఈ ప్లేస్ వీళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ బోయిపాలెం నుంచి పిరంగపురం దాకా మొత్తం 40 కిలోమీటర్లో, సుమారుగా 40 కిలోమీటర్లో, ఇంకా ఆ పైనే ఉండొచ్చు. ఆ ప్రాంతం మొత్తం ఈ కొండలో ఆక్యుపై చేసేసి ఉన్నాయి. అంటే శత్రువులు నిన్ను ఛేదించాలంటే దుర్భేద్యం అనమాట. అంత కఠినతరంగా ఉంటుంది కాబట్టి ఈ కోటను సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరైనా సెల్ఫీ ఫోటో దిగుతారు. ఇక్కడ సెల్ఫీ వీడియో చూడవచ్చు మీరు. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ మీరు చూడవచ్చు, కవులకు పట్టం కడతారు, కళాకారులను పోషిస్తారు అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇది తూర్పు ద్వారం అన్నమాట. కోటకి ఇట్లా 4 ద్వారాలు మనకు తెలిసి ఉన్నాయి, ఇంక తెలియకుండా ఎన్ని ఉన్నాయో తెలియదు. అసలు ఈ కొండవీడు కోట గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటే, కొండవీడు కోట అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని పురాతన కోట. ఇది గుంటూరు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. 14వ శతాబ్దంలో రెడ్డి రాజులు పరిపాలన సాగించిన కాలంలో ఈ కోటను నిర్మించారు. 21 నిర్మాణాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అవి చాలా వరకు శిథిలమైపోయినాయి. క్రీస్తు శకం 1325 నుంచి 1424 వరకు, అంటే 100 ఏళ్ల పాటు
తీరాంధ్ర దేశాన్ని కొండవీటి రాజధానిగా పాలించిన కొండవీటి రెడ్డి రాజులు 6 ఉన్నారు. వారిలో ప్రోలయ వేమారెడ్డి, అనపోతారెడ్డి, అనవేమారెడ్డి, కుమారగిరిరెడ్డి, పెదకోమటి వేమారెడ్డి, రాచ వేమారెడ్డి ఇట్లా 6 ఉన్నారు. ఈ రెడ్డి రాజ్య స్థాపకుడైన ప్రోలయ వేమారెడ్డి క్రీస్తు శకం 1325 నుంచి 1353 వరకు అద్దంకిని రాజధానిగా చేసుకుని పాలించాడు. పువ్వాడ శాసనం ప్రకారం వేముడు వారి వంశకర్త. అతని భార్య అన్నమాంబ. వీరికి 5 కుమారులు. వారిలో ప్రముఖుడు ప్రోలయ వేమారెడ్డి. అయితే వీళ్ళ రాజ్యం దక్షిణాన గుండ్లకమ్మ, ఉత్తరాన కృష్ణ, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన శ్రీశైలం వరకు సరిహద్దులుగా ఉంది. ఈ రాజ్యాన్ని అద్దంకి నుంచి పాలించాడు. అయితే ఇందులో భారతంలోని అరణ్యపర్వంలో సగభాగాన్ని, అలాగే రామాయణం, హరివంశాన్ని రచించిన ఎర్రాప్రగడ ప్రోలయ వేముడు గురించి ఒక విషయం చెప్పాడు. వేముడు అనే అతను మంచి విలుకాడని పేర్కొన్నాడు. సంస్కృత తెలుగు భాషల కవులను పోషించి, అగ్రహారాలను దానమిచ్చి, చెరువులు కాలువలు త్రవ్వించి, ఆలయాలు నిర్మించి, దారుల వెంట చెట్లు నాటించి, త్రాగునీటి వసతి కల్పించి, సత్రాలను నడిపిన మహనీయుడు ప్రోలయ వేమారెడ్డి. ప్రోలయ వేమారెడ్డి తర్వాత అనపోతారెడ్డి రాజ్య బాధ్యతలు స్వీకరించాడు. ఈయన 1353 నుంచి 1364 వరకు పరిపాలన కొనసాగించాడు. అయితే ప్రోలయ వేమారెడ్డికి అనమాచారెడ్డి, అనపోతారెడ్డి, అనవేమారెడ్డి అనే 3 కుమారులు, దొడ్డాంబ అనే కుమార్తె ఉన్నప్పటికీ అనపోతారెడ్డిని తన వారసుడిగా ప్రకటించాడు. ఎందుకంటే తండ్రి రాజకీయ చతురతను, దక్షతను అందిపుచ్చుకున్న అనపోతారెడ్డి చోపా భక్తిరాజు తోడ్పాటుతో తీరాంధ్ర ప్రాంతాన్ని విస్తరించి దివిసీమను స్వాధీనం చేసుకుని ద్వీపజేత అనే బిరుదును పొందాడు. పశ్చిమాన నిరంతరం దాడులు చేస్తున్న విజయనగర సేనల్ని సమర్థవంతంగా ఎదుర్కొని తిప్పికొట్టినప్పటికీ కొంత భూభాగాన్ని కోల్పోక తప్పలేదు. ఉదయగిరి కోటను వారి నుంచి స్వాధీనం చేసుకున్నాడు. శత్రుమొఘలు తరచూ అతని రాజ్యంపై దాడులు చేస్తుండడంతో రాజధానిని కొండవీడుకు తరలించి 2వ రాజధానిగా చేసుకొని పాలన సాగించాడు. అంతేకాదు కొండవీడు కోటను శత్రు దుర్భేద్యంగా గిరిదుర్గంగా మలిచిన ఘనత అనపోతారెడ్డికి దక్కుతుంది. క్రీస్తు శకం 1354లో అద్దంకి నుండి కొండవీడుకు రాజధానిని మార్చడం జరిగింది. అనపోతారెడ్డి తర్వాత అతని వారసుడైన కుమారగిరికి పట్టం కట్టారు. కానీ అతడు చిన్నవాడు అవటం వలన అనపోతారెడ్డి తమ్ముడైనటువంటి అనవేమారెడ్డికి క్రీస్తు శకం 1364లో కొండవీడి సింహాసనాన్ని అప్పగించారు. 1364 నుంచి 1386 వరకు పాలించాడు. అనపోతారెడ్డి కాలంలో పోగొట్టుకున్న భూభాగాలను తిరిగి సాధించడానికి విజయనగర చక్రవర్తులతో పోరాడాడు. అనవేమారెడ్డి ఉత్తర దిగ్విజయ యాత్ర చేసి రాజమహేంద్రవరం వరకు, నిడదవోలు, పిఠాపురం, ఎలమంచిలి తలదుర్గాలను స్వాధీనపరుచుకోవడంతో పాటు సింహాచలం వరకు రాజ్యాన్ని విస్తరించాడు. అలాగే రౌచర్ల పద్మనాయకుల ఆధీనంలో ఉన్న కొంత భూభాగాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. శ్రీశైలం మల్లికార్జున ఆలయంలో వీరశిరో మండపాన్ని కట్టించాడు. ఇతని ఆస్థానంలో త్రిలోచనాచార్యుడు, బాలసరస్వతి అనే మహాకవులు ఉన్నారు. ఇతడు వసంతోత్సవాలు నిర్వహించి వసంతరాముడిగా పేరొందాడు. ఇంకా రెడ్డి సామ్రాజ్యానికి 4వ రాజు కుమారగిరి రెడ్డి. తన పినతండ్రి అనవేమారెడ్డి తర్వాత కుమారగిరిరెడ్డి క్రీస్తు శకం 1386లో కొండవీడి సింహాసనాన్ని అధిష్ఠించాడు. తన బావమర్ది సమర్థ దండనాయకుడైన కాటమవేముని సహకారంతో కుమారగిరి చక్కటి పరిపాలన అందించి రేచర్ల, పద్మనాయక, విజయనగర చక్రవర్తుల కవింపులను తిప్పికొట్టాడు. విజయనగర చక్రవర్తి 2వ హరిహరరాయలు త్రిపురాంతకం కోటను వశపరుచుకొని వినుకొండ వైపుగా కోట ముట్టడికి వెళ్తుండగా కాటమవేముడు ఆ దాడిని తిప్పికొట్టడమే కాక త్రిపురాంతకాన్ని మరలా స్వాధీనం చేసుకున్నాడు. ఇంకా లాభం లేదని ఆలోచించిన హరిహరరాయలు సంధి బేరానికి వచ్చాడు. సంధి బేరానికి వచ్చినప్పుడు అతని కుమార్తె అయిన హరిహర రాంబసుని కాటమవేమునికిచ్చి వివాహం జరిపించి స్నేహబంధాన్ని పెంచాడు కుమారగిరి. కానీ రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు కదా.
అంతటి రాజకీయ చతురునికి కూడా అంతర్యుద్ధం ఒకటి ఎదురవుతుందని ఊహించలేకపోయాడు. అది ఎవరి నుంచో కాదు, పోళయ్య వేమారెడ్డి సోదరుడైన మాచారెడ్డి మనవడు పెదకోమటి వేమారెడ్డి. అతనికి ఈ కుమారగిరిరెడ్డికి జరిగిన అంతర్యుద్ధంలో కాటమ వేముడు అలాగే కుమారగిరిరెడ్డి ఇద్దరూ ఓడిపోయారు. ఇంకా ఆ ఓటమి బాధతోటి కొండవీడు నుంచి రాజమహేంద్రవరం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పెదకోమటి వేమారెడ్డికి రాజ్యం వశమైంది. విజయనగర రాజధానిలో అలజడులు మునిగాక దేవరాయలు మళ్లీ విజృంభించి కొండవీడి మీద కాలు దున్నాడు. పెదకోమటి వేముడు ఆ దాడిని తిప్పికొట్టడమే కాక గతంలో పోగొట్టుకున్న భూభాగాలను కొండవీడి సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. సాహితీ రంగంలో కూడా ప్రవేశం ఉన్న పెదకోమటి వేమారెడ్డి సంస్కృతంలో శృంగార దీపిక, అమర శతక, వ్యాఖ్యాహారుని గాథ, సప్తశతకి, సంస్కృత వ్యాఖ్య సాహిత్య చింతామణి, సంగీత చింతామణి గ్రంథాలను రాశాడు. వామన భట్ట బాణుడు, కవి సార్వభౌమ శ్రీనాథుడు అతని కొలువులోని కవులే. శ్రీనాథుడు కొండవీటు విద్యా అధికారి కూడా. ఈ రెడ్డి రాజ్యంలో 5వ వాడు. ఇతని కాలం 1402 నుంచి 1420 దాకా సాగింది. 1420 తర్వాత ఇక 6వ రాజు అలాగే ఆఖరి రాజు. అతను 1420 నుంచి 1424 మధ్య కాలంలోనే కేవలం 4 ఏళ్లు మాత్రమే పాలించిన రాచవేమారెడ్డి కొండవీడి చివరి పాలకుడు. ప్రజలపై అసందర్భమైన పన్నులు వేసి ప్రజా కంటకుడన్న అపకీర్తిని కూడా తెచ్చుకున్నాడు. ఒకవైపు ఒరిస్సా గజపతులు, మరొక వైపు విజయనగర చక్రవర్తులు యుద్ధాలకు దిగడంతో ప్రజాబలం లేని రాచవేముడు ఓడిపోయాడు. రాజ్యంలో అరాచకం బయట నుంచి దాడుల నేపథ్యంలో 100 ఏళ్ల పాటు ఒక వెలుగు వెలిగిన కొండవీడి సామ్రాజ్యం అస్తమించింది. కొండవీటి రాజులలో ఒక్క రాచవేమారెడ్డి తప్ప మిగిలిన వారందరూ సమర్థ పాలకులుగానే కాక కవులు కళాకారులను పోషించిన వారే. వాటికి ఉదాహరణ ఎర్రాప్రగడ, జక్కన, అనంతుడు, పెద్దన, శివలెంక కొమ్మన, అన్నయ్య, త్రిపురాంతకుడు, వినుకొండ వల్లభామాత్యుడు, మడికి సింగన, శ్రీనాథుడు, వామన పట్టబాణుడు కొండవీటి కవులే. చివరిగా చివరి 4 ఏళ్లు తప్ప దాదాపు 100 ఏళ్లు రెడ్డి రాజుల పాలనలో కొండవీటి ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవించారు. వర్తక వాణిజ్యాలు ముమ్మరంగా సాగాయి. ప్రజలు ధనవంతులైనారు. ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. ఉత్తరాదిన రేచర్ల పద్మనాయకులు, పశ్చిమాన విజయనగర చక్రవర్తుల దాడులను రెడ్డి రాజులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. కవులు కళాకారులను పోషించటమే కాక విలాసవంతమైన జీవన విధానాన్ని అందించి తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పరిపుష్టం గావించారు. ఇప్పటిదాకా ఎంతమంది రాజులు పరిపాలించారు, వారి పరిపాలనా విధానం ఎలా ఉందనేది చూశారు కదా. అసలు వారి కోట ఎలా ఉందో ఈ ఇమేజ్లో మీరు చూడొచ్చు. ఈ మొత్తం కొండలు ఎంతవాటికి వ్యాపించి ఉన్నాయో అంతవాటికి వీళ్ళు కోటను విస్తరించారు. ఒక కొండ నుంచి ఒక కొండకి కేవలం గుర్రాల ద్వారానే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మీకు నేను ఆ మార్గం కూడా చూపిస్తాను, గుర్రాలు ఎలా వెళ్ళాయి అనేది. ఇది ప్రజెంట్ గూగుల్లో నేనున్న లొకేషను. అక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కొండ మీదే అంతఃపురం ఉండేదంట. ఈ అంతఃపురానికి గుర్రాలతో వెళ్ళేవాళ్ళంట. గుర్రాలు ఇంత నిలువుకున్న కొండ ఎలా ఎక్కేది అనేది మేము ఫస్ట్ ఆశ్చర్యపోయాం. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ గిట్టలు, గుర్రపు యొక్క గిట్టలు, అవి పైకి ఎక్కేటప్పుడు అవుతున్న వాటి ముద్రలు అంటే ప్రింట్స్ అన్నమాట. మీకు కొంచెం వీడియోలో క్లారిటీగా అర్థం కాకపోయినా మీకు అది చూడండి, ఇది చూడండి, స్పష్టంగా కనపడుతుంది. కాలి గిట్టలు ఇట్లా ఆ కాటి అంటే కొంచెం స్లోప్ ఉన్నంత వాటికి అవి న్యాచురల్గా ఎక్కేసాయి. కొంచెం స్లోప్ దాటిన తర్వాత వాటికి ఎక్కడం కోసం ఒక మార్గం అరేంజ్ చేశారు, అది చూపిస్తాను నేను మీకు. ఇది ఆ కొండ ఎక్కేటప్పుడు కుడి చేతి వైపు వచ్చే ఒక కుంట, ఇది బావిలాగా తీశారు, దానిపైన ప్రాకారంలాగా కట్టారు. అసలు ఇది దేనికి యూజ్ చేశారు ఆ రోజుల్లో అనేది అయితే అర్థం కాలేదు. కానీ ఇది మాత్రం ఇప్పటికీ నీరు అక్కడ నిలబడి ఉంది. ఇది ఇప్పుడు స్లోప్ ఉంది. ఇక్కడ చూశారు కదా, ఆ గుర్రాలు ఎక్కడానికి గిట్ల పెట్టుకోవడానికి అనువుగా వీళ్ళు చెక్కిన దారి చూడండి. వాటికి 4 కాళ్ళు ఉంటాయి కాబట్టి వెంటనే
అంటే ఒక కాలు తర్వాత ఒక కాలు పెట్టుకుంటానికి కంఫర్ట్గా చేశారు. కొండ మీద నుంచి చూపిస్తున్న ప్లేసు ఇది చూడండి. ఇక్కడ ఈ ప్రాంతం మొత్తంలో ఎక్కడో చోట వజ్రాలు నిధి ఉంది అని ఇప్పటికీ అంటారు. మొన్న ఈ మధ్య కాలంలో నిధుల గురించి త్రవ్వకాలు కూడా జరిపారు. అందులో పెద్ద శిథిలాలు, అలాగే ఒక 14 అడుగుల ఒక డెడ్ బాడీ కూడా దొరికిందన్నారు. నిధి అయితే దొరకలేదు, అది ఎక్కడుందో తెలియదు. మరి ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూశారు కదా, మాతో పాటు ఎక్కారు వీళ్ళు మల్లినేని కాలేజీ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థులు. అలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు యువతీ యువకులు మొత్తం. అయితే అందరూ రాలేదు పైకి, కొంతమంది ఎక్కగలిగారు. ఎక్కగలిగిన వాళ్ళు మాత్రం మాతో పాటు సరదాగా ఫోటోలు దిగుతూ మాతో మాట్లాడుతూ, మేము అడగకుండానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు మొత్తం. మాకు ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇస్తా మాకు కొత్త బూస్టింగ్ ఇచ్చారు వీళ్ళు. వీళ్ళతో సందడిగా గడిచిపోయే సమయంలో నీకో కొత్త మిత్రుడు కూడా వచ్చాడు. ఇతను వచ్చి వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేశాడు. చూడండి, వెనక నుంచి మాట్లాడతా సడన్గా మళ్ళీ ముందుకొచ్చి ఎదురు కూర్చొని కూడా కాసేపు అలా చూస్తూ ఉన్నాడు. ఏదో సైకిల్ చేస్తా, మాకు అర్థం కాలేదు. సందడిగా గడిచిపోయింది. అంత అలసట మర్చిపోయాం. ఇక్కడ చూశారు కదా, ఎదురు కూర్చొని ఏదో గ్రూప్ మీటింగ్ అని చేసినట్టు అరేంజ్ చేశారు. అలా ఈ సాయంత్రం గడిచిపోయింది. అయితే మార్నింగ్ మెట్ల ద్వారా ఎక్కాము. అక్కడ మీకు ఇంట్రెస్టింగ్ కత్తులబాయి కహానీ కూడా ఉంది, అది పార్ట్ 2లో వస్తుంది, అది మీరు చూడవచ్చు. ఇక బయలుదేరి రిటర్న్ అయ్యాము. ఈ కుర్రాళ్ళు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, మీ కాలేజ్ పేరు కూడా చెప్పండి. ఓకేనా? ఇలా సరదాగా ప్రీ ప్రమోషన్ కూడా ఇచ్చారు మాకు. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఈ సంవత్సరం విజయవంతంగా ఫైనల్ ఇయర్ అన్ని సబ్జెక్టులు క్లియర్ చేసి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటూ, మీ గణేష్ ఫ్రమ్ చీరాల. పార్ట్ 2లో కలుద్దాం.